ఏకైక ప్లేస్ అమరావతి అవుతుంది ప్రధానమంత్రి గారికి. ఇంతవరకు ఎక్కడా జరగలేదు. మళ్ళీ నేను ఒకటి హామీ ఇస్తున్నాను దిశ, 2028 పనులన్నీ పూర్తి చేసి ఈరోజు మొత్తం ప్రధానమంత్రి గారు రీస్టార్ట్ చేసింది 2 మే 2025. మొత్తం ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్, అసెంబ్లీ, హైకోర్ట్, 5 ఐకానిక్ టవర్స్ ఇవన్నీ కూడా వివిధ డేట్స్లో పూర్తవుతాయి. ఇప్పుడే నారాయణ గారు అడిగితే క్లియర్గా ట్రంక్ రోడ్స్ అన్ని 27 మే 2027కి పూర్తవుతాయి. లేఅవుట్స్ అన్ని 27 మే 2028కి పూర్తవుతాయి. అసెంబ్లీ 28 మే 2028కి పూర్తవుతాయి. హైకోర్టు 20 జూన్ 2028కి పూర్తి చేసి 5 ఐకానిక్ టవర్స్ 4 ఆగస్టు 2028కి పూర్తి చేసి మళ్ళీ ఆగస్టు 2028కి ప్రధానమంత్రి గారే వచ్చి ఇవి ప్రారంభం చేసే పరిస్థితికి వస్తారు. అది కూడా ఇనాగరేషన్ పెడతాం. అంటే ఇలాంటి చరిత్ర ఎక్కడా జరుగుండదు. దిశ ఫౌండేషన్ వేయడం, రీస్టార్ట్ చేయడం, మళ్ళీ ఇనాగరేట్ చేయడం. అందుకే అధ్యక్ష ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 56,000 కోట్లు విలువైన 91 పనులు అవుతున్నాయి. రాత్రింబళ్ళు దగ్గర 30,000 మంది పనిచేస్తున్నారు. అయితే అధ్యక్ష ఈ రోజైనా మారుతారనుకున్నాం. వైసీపీ ఇంకా బుద్ధి మారలేదు. అవే కుట్రలు, అవే కుతంత్రాలు. రాజ్యాంగంలో రాజధాని పదమే లేదంటారు. ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. అంటే వీళ్ళకు ఒక రాజ్యాంగం రాసుకుందని నాకు తెలియదు. ఇక్కడ ఉండేది రాజారెడ్డి రాజ్యాంగం లేదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉంటుంది. ఆ విషయం అవసరం ఏమి కూడా దేశ బాధ్యత. నేను చాలాసార్లు రాజకీయ నాయకులను చూశాను, కానీ ఒక్కొక్కసారి బాధున్నా అక్కసున్నా రాజకీయాల్లో ఉండే అధ్యక్షులు వ్యక్తులు ఎప్పటికప్పుడు వాస్తవాలకు దగ్గరగా పనిచేస్తారు. ఆ వాస్తవాలకు దగ్గరగా పనిచేయకుండా ఈరోజు నేను అనుకున్నాను, కనీసం చేసిన తప్పుని కరెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడైనా వచ్చి ఈ ప్రత్యేకమైన సమావేశంలో శాశ్వత రాజధానికి సహకరిస్తారు, కానీ లేకపోతే విట్నెస్ చేస్తారని చెప్పి అనుకున్నాను. ఈరోజు కూడా రాలేదంటే నాకు అర్థం కావడం లేదు. ఎలాంటి వ్యక్తితో మనం రాజకీయం చేస్తున్నామో ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. అలాంటి చేసే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నాను, ఏపీకి ఒకే ఒక రాజధాని, అదే అమరావతి, ఇదే శాశ్వత రాజధాని. ఇప్పటికే తీర్మానం చేశాం. అసెంబ్లీలో తీర్మానంతో చట్టబద్ధంగా రాజ్యాంగపరంగా అమరావతికి దృఢత్వం వస్తుంది. ఇంకెవ్వరు టచ్ చేయలేరు. ఇంచు కూడా కదలదు, ఇంచు కూడా కదిలించే పరిస్థితి రాదు. శాశ్వతంగా అమరావతి ద్రోహిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. నేను విభజన జరిగినప్పుడు బాధపడలేదు, కానీ ఈ రాష్ట్రంలో అనుక్షణం కుట్రలు కుతంత్రాలు చేసి తెలుగు జాతి ప్రగతికి అడ్డుపడాలని ప్రయత్నం చేయడం మాత్రం చాలా బాధేస్తుంది. ఓసారి దిశ ఇది 4వసారి ఫైర్ యాక్సిడెంట్. నిన్న కూడా జరిగాయి, 3 జరిగాయి. ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఒకసారి ఇదే మరి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. రెండోసారి మొన్న ఒక ఎల్ఎన్టీ క్యాంపులో జరిగింది. నిన్న 3వసారి మళ్ళీ మెగా క్యాంపులో జరిగింది. ఇన్ని జరుగుతున్నాయంటే నేను కూడా చాలా స్పష్టంగా పోలీసులకు ఆదేశాలు ఇచ్చాను, సిట్టు కూడా వేసాం. ఎవడైనా సరే అమరావతిలో కానీ జోక్యం చేసుకున్నా, వైలెన్స్ క్రియేట్ చేసినా, సెబటైజ్ చేసినా అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది. గుర్తుపెట్టుకోని మరి ఒక్కసారి హెచ్చరిస్తున్నాను. ఎవరైనా కావచ్చు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, నేను 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను. 48 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా.
73 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలుగువారి చరిత్ర. 25 సంవత్సరాలు కాకుండా మిగిలిన సమయంలో నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. ఎమ్మెల్యే, పార్టీ రాజకీయాలు, అక్కడి నుంచి హైకమాండ్, పార్టీని రన్ చేయడం ఎన్నో ఉన్నా. ఈ గౌరవం నాకు ఇచ్చింది అధ్యక్ష, తెలుగు జాతి గౌరవం ఇచ్చారు. అనునిత్యం నాకు గుర్తుంటుంది. ఈ రాష్ట్రంలో అధ్యక్ష ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇంత సుదీర్ఘ రాజకీయ కాలంలో పార్టీని రన్ చేసే అవకాశాన్ని ఇవ్వలేదు. అంటే దగ్గర 9.5 సంవత్సరాల ముఖ్యమంత్రి, సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని. అదే సమయంలో ఇక్కడ రెండోసారి ముఖ్యమంత్రిని, ఒకసారి అపోజిషన్ లీడర్ని. ఇన్నేళ్లలో నేను చూసిన దిశ, నా లక్ష్యం ఒకటే, నా ఆలోచన ఒకటే. ఆ రోజు సైబరాబాద్ని అభివృద్ధి చేశాం. సైబరాబాద్ని అభివృద్ధి చేసి జాతికి అంకితం చేశాం. ఈరోజు 42% తెలుగు జాతి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వల్ల మెరుగైన జీవన ప్రమాణాలు వచ్చాయి. ఈరోజు ఇక్కడ అమరావతి చేసుకుంటున్నాం. ఒక్క అమరావతి కదా దిశ, ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ దేహం అయితే అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండె, అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆత్మ. ఇంకొక పక్క నాది అమరావతి అని ప్రతి ఒక్కరూ సగర్వంగా చెప్పుకునే విధంగా అమరావతిని తయారు చేసే బాధ్యత మనందరిది. దానికి అంకితమైన విద్య, ఉద్యోగం, నాలెడ్జ్ కేర్ ఆఫ్ అమరావతి, బెస్ట్ లివబుల్ సిటీ అమరావతి. మొన్న కూడా చెప్పాను, హైదరాబాద్ ప్లస్ అమరావతి, హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ, అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఇక్కడ ఆదాయాన్ని సృష్టిస్తాం. రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి ఈ ఆదాయాన్ని ఖర్చు చేసే పరిస్థితి వస్తాం. ఇది భవిష్యత్ నగరం అమరావతి. నేచర్, ట్రెడిషన్, టెక్నాలజీ కలయిక తీసుకొస్తాం. బ్లూ గ్రీన్ కాన్సెప్ట్ దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా మీరు చూస్తే కృష్ణా నది ఫ్రెష్ వాటర్, ఇది పోయేది ఎక్కడా లేదు. అదే సమయంలో గ్రీన్, చెట్లు పెడితే బ్రహ్మాండంగా వస్తాయి. అన్ని యూటిలిటీస్ అన్నీ కూడా డక్ట్ ద్వారా తీసుకెళ్తున్నాం. స్ట్రైట్ రోడ్స్, గ్రీన్ ఎనర్జీ, సెంట్రల్ కూలింగ్. దేశంలో లేటెస్ట్ టెక్నాలజీస్ ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొస్తాం. ఇప్పటికే బిట్స్ వచ్చింది, ఎస్ఆర్ఎం వచ్చింది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చింది, అమృత్ వచ్చింది, ఎస్ఎల్ఆర్ఐ వచ్చింది, బిట్స్ వస్తూ ఉంది. ఇది రాబోయే రోజుల్లో ఒక నాలెడ్జ్ హబ్గా తయారవుతుంది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది, ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఉంది. ఆ క్వాంటమ్ వ్యాలీ ఎక్కడుందంటే దానికి చిరునామా అమరావతి అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. 2025 నాటికి ఇవన్నీ చెప్పాను, పూర్తి చేస్తాం. మొత్తం ప్రధానమంత్రి గారితో ఇనాగరేట్ చేస్తాం. దేశంలో ఇప్పుడు ఉండే నగరాలన్నీ ఒకప్పుడు కట్టిన నగరాలు. హైదరాబాద్ ఇటీవల కాలంలో కట్టిన నగరం, అమరావతి ఫ్యూచర్ నగరం, భవిష్యత్ నగరం, వరల్డ్ బెస్ట్ నగరంగా తయారు చేసి ఈ జాతికి అంకితం చేసి దేశమే గర్వపడే విధంగా అమరావతిని తయారు చేసే బాధ్యత మనం తీసుకుంటాం. ఒకే రాజధాని, అభివృద్ధి మాత్రం అన్ని ప్రాంతాలు. గడిచిన కాలంలో 3 ముక్కలాట ఆడారు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఈరోజు స్పష్టంగా నేను హామీ ఇస్తున్నా, 3 రీజియన్లుగా అభివృద్ధి చేస్తాం. విశాఖపట్నం రీజియన్, అమరావతి రీజియన్, తిరుపతి రీజియన్ వస్తాయి. ఈ 3 కూడా మెగా సిటీలు డెవలప్ చేస్తాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే మెగా ప్రాజెక్టులు వచ్చాయి. విశాఖ గూగుల్ ఎవ్వరు ఊహించలేదు. $15 బిలియన్, 1 గిగావాట్ కెపాసిటీతో డేటా సెంటర్ వచ్చింది. ఏఐ వస్తుంది. ఏప్రిల్లో ఫౌండేషన్ వేస్తున్నాం. 3 సంవత్సరాల్లో ఫేజ్ 1 పూర్తి చేసి విశాఖపట్నానికి అంకితం చేసే జాతికి అంకితం చేస్తాం. నిన్నే అనకాపల్లి ఆర్సీఆర్ మిత్తల్ నిస్సాన్ స్టీల్ సిటీ, ఇది ప్లాంట్ కాదు,
ఒక సిటీని నిర్మాణం చేస్తున్నాం. అక్కడ ప్రజలకి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మేము ఒక ప్లాంట్ వస్తుందంటే ఆ ప్లాంట్కు పూర్తిగా సహకరించి ల్యాండ్ ఇచ్చిన రైతుల వల్ల అనేది సాధ్యమైంది. ఆ రైతాంగానికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక పక్కన దిశ ఈరోజు రామాయంపట్నం బీపీసీఎల్ వస్తుంది. అది కూడా తొందరలో ఫౌండేషన్ ఇస్తాం. కాకినాడ గ్రీన్ అమోనియా ప్లాంట్ వస్తుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ, పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం సహాయం చేసింది. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మొన్నటి వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏమవుతుందో దిక్కుదిలిన పరిస్థితి నుంచి ఈరోజు లాభాల బాటలో నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. పోలవరం నిన్న కూడా రివ్యూ చేశాను. కేంద్ర సెక్రటరీ వచ్చాడు. కాంతారావు వస్తే ఆయన గట్టిగా చెప్పాం. మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి డబ్బులు కొరత లేదు. మనకు రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలు వస్తాయి. గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత తీసుకుంటాం. అది కూడా పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్రకు మెగా పరిశ్రమలు తీసుకొస్తాం.